దాన్ని మనకు దఖలుపరుచుకోవడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖకి అందజేయడం జరిగింది. అయితే చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఏ రకమైనటువంటి అభివృద్ధికి నిలుచుకోకుండా హెవలాక్ బ్రిడ్జ్ ఉండిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన సంవత్సర కాలంగా మొత్తంగా పర్యాటక రంగ అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం మేరకు దీన్ని మళ్లీ కార్యరూపంలో తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దాంతోపాటు హెవలాక్ బ్రిడ్జ్ని సుందరీకరించడం, దాంతోపాటు ఇక్కడ పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో పుష్కర్ ఘాట్ మనకి ఒక సెంటిమెంట్గా ఉండేటువంటి స్నానఘాట్గా ఉన్నటువంటి సందర్భం. అయితే కేవలం పుష్కర్ ఘాట్ని అంతవరకు పరిమితం చేయకుండా బేతింగ్ ఘాట్తో పాటు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని కూడా డిపిఆర్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరించి ప్రజలందరికీ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి, అదేవిధంగా హెవలాక్ బ్రిడ్జ్ని ఇవాళ 18 పిల్లర్ల వరకు దాన్ని అభివృద్ధి చేసి ఆ పక్క నుంచి మెట్లు పెట్టి బ్రిడ్జి లంకలోకి దిగేలాగా, బ్రిడ్జి లంక మీద మనకి విస్తారమైనటువంటి ప్రదేశం ఉంది. అక్కడ అనేక పర్యాటకపరమైనటువంటి అంశాలను ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా ఏదైతే బోటింగ్ కానీ, అదేవిధంగా టెంట్ హౌసెస్ కానీ, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా సందర్శకుల యొక్క సంఖ్యను పెంచడానికి, దాంతోపాటు కడియం నర్సరీల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కడియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేయడం, అక్కడ కూడా బోటింగ్, ఇతర యాక్టివిటీస్ పెట్టడం, అక్కడి నుంచి నిడదవోలు దగ్గర కోటసత్యం టెంపుల్ దగ్గర అక్కడ కూడా ఆధునీకరించి అక్కడ వచ్చే భక్తులకు ఉపయోగపడే విధంగా చేయడంతో పాటు బోటింగు, కెఫ్టేరియాలను ఏర్పాటు చేయడం, గోదావరి హారతి కూడా అక్కడ చినకాశీ రేవులో నిరంతరం ఇచ్చేలా చేయడం, ఇలా మొత్తంగా చూసుకుంటే ఒక సర్క్యూట్గా హెవలాక్ బ్రిడ్జ్ సరౌండింగ్స్ అంతా కూడా ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఈ సర్క్యూట్ ద్వారా సందర్శకుల సంఖ్యను పెంచాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు దాన్ని తయారు చేసి మొత్తంగా సందర్శకులను పెంచడం, అదేవిధంగా ఆదాయాన్ని పెంచడం, దాంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటువంటి లక్ష్యంతో ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుని పట్టాలు ఎక్కిస్తా ఉన్నాం. 94,44,00,000తోటి ఇది ప్రారంభమవుతోంది. దీన్ని రేపు మనకి కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు ముగ్గురు వస్తారు, శంకుస్థాపన చేస్తారు. దాంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి సైన్స్ మ్యూజియం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మన ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అడిగి సాధించుకొచ్చినటువంటి ఫారెస్ట్ అకాడమీని కూడా శంకుస్థాపన చేస్తారు. మొత్తంగా ఈ 3 కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం వరకు ఉంటాయి. రేపు ఉదయం 9 గంటలకి వారు ముగ్గురు వస్తున్నారు. వారితో ఈ కార్యక్రమాలు చేయిస్తాం. మీరు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు.